వార్త ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కూడా కేంద్ర ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, లైక్ చేయడం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఆధార్ కార్డ్ అనేది రోజువారీ జీవితంలో ప్రభుత్వ సేవలతో పాటు ఇతర సేవలకు అతి ముఖ్యమైనటువంటి ధృవీకరణ పత్రంగా మారిపోయింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి సిమ్ కార్డు పొందడం, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు లేదా సబ్సిడీ పొందడం కూడా ఇలా ఆధార్ అన్నది ప్రతి చోట అవసరం అవుతుంది. దీంతో ఆధార్ నియమాల్లో జరిగే మార్పులు కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేస్తాయి. సురక్షితంగా డిజిటల్ ఆధార్ వినియోగించుకునేందుకు ఫిబ్రవరి 2026 UIDAI అనేక మార్పులు తీసుకొచ్చింది. అదేవిధంగా ఆధార్ను క్రమం తప్పకుండా ఉపయోగించేవారు తప్పనిసరిగా ఈ మార్పులు గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే అవేంటనేది చూసే ప్రయత్నం చేద్దాం. బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి. ఆధార్ వినియోగదారులు తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ అనేది చేసుకోవాలి. గత 10 సంవత్సరాల్లో వేలిముద్రలో ఐరిస్ స్కాన్ అప్డేట్ అనేది చేసుకునే వ్యక్తులు త్వరగా పూర్తి చేయాలని UIDAI ఏదైతే స్పష్టం చేసింది. కొన్నిసార్లు ఫింగర్ ప్రింట్ ద్వారా ఆధార్ వెరిఫికేషన్ సమయంలో పాత బయోమెట్రిక్ డేటాను సరిగ్గా మ్యాచ్ అవ్వడం లేదని, దీంతో బ్యాంకింగ్, సిమ్, అదేవిధంగా ఇతర ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఆధార్ను ఉపయోగించేటప్పుడు వెరిఫికేషన్ ఫెయిల్యూర్ అవుతుందన్నమాట. ఇక 15 సంవత్సరాల వయసు తర్వాత కూడా పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ చేయించడం తప్పనిసరి. చిన్న వయసులోనే తీసుకున్నటువంటి బయోమెట్రిక్ వివరాలు ఇప్పుడు పనిచేయవు. దీంతో ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫేస్ రికగ్నిషన్ అప్డేట్ అన్నమాట. ఇక అంటే ముఖ్యంగా ఆధార్ KYC ప్రక్రియ కూడా UIDAI ఏదైతే ఉందో అప్గ్రేడ్ చేసిందనమాట. గతంలో వేలిముద్రలు ఐరిస్ ఆధారంగా వెరిఫికేషన్ చేసేవారు, కానీ వృద్ధులు, కార్మికుల చేతిలో అరిగిపోయినటువంటి ఏదైతే చేతివేళ్ళు అరిగిపోయి వారి బయోమెట్రిక్ ధృవీకరణ సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిని పరిష్కరించడానికి UIDAI ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ విస్తరిస్తుంది. దీంతో గుర్తింపును నిర్ధారించడానికి మీ ముఖాన్ని అదనపు ఆప్షన్ అయితే ఉపయోగించవచ్చు. అదేవిధంగా KYC మరింత వేగంగా పూర్తి అవ్వడంతో పాటు కేవలం వేలిముద్రలతో పై మాత్రమే ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. మొబైల్ అడ్రస్ అప్డేట్ అనమాట ఈజీ. ఇకపై అంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్ ఇటీవల తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా మొబైల్ నెంబరు, అడ్రస్ సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి అయినా ఆధార్ అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ గతంలో ఆధార్ సెంటర్ లేదా UIDAI పోర్టల్లోకి వెళ్ళి వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి అయితే వచ్చేది. కానీ ఇప్పుడు నుంచే కేవలం ఈ ఆధార్ యాప్ను ఉపయోగించి మొబైల్ నుంచి అడ్రస్, మొబైల్ నెంబర్ వంటివి కూడా సులువుగా నిమిషాల్లో మార్చుకోవచ్చు. ఇక మీ కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలన్నీ కూడా ఒకే చోట అయితే ఉంచుకోవచ్చు అన్నమాట.